కుమారుడు చేసిన అప్పులు ఆ తల్లిదండ్రుల ఉసురు తీశాయి. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో అప్పుల బాధ తట్టుకోలేక రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓవైపు పంటలు సరిగా పండక మరోవైపు కుమారుడు అధికంగా అప్పులు చేయడంతో మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మహేశ్వర్ రెడ్డి కుమారుడు నిఖిలేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటున్నాడు. 2 కోట్లకు పైగా అప్పులు చేశాడు. తల్లిదండ్రులు ఇల్లు, పొలం అమ్మి కొంత అప్పు చెల్లించారు. మిగతా అప్పులు తీర్చేందుకు పొలాన్ని అమ్మకానికి పెట్టినా తక్కువ ధరకు అడగటంతో గిట్టుబాటు కాలేదు. అప్పులు ఇచ్చిన వారు బాకీలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో పాలుపోలేదు. భార్యాభర్తలిద్దరూ స్వగ్రామం అబ్దుల్లాపురాన్ని వీడి వెలుగోడులోని అత్తమామల వద్ద ఉంటున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోతామంటూ చెప్పి భార్యాభర్తలిద్దరూ పొలానికి వెళ్లిపోయారు. సూసైడ్ నోట్ రాసి కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహేష్ రెడ్డి వాళ్ళ భార్య ప్రశాంతి ఇద్దరు పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు. పొలంలో దాదాపు 2.4 లక్షల వరకు అప్పు చేసుకున్నారు. అతను ఉన్న ఇల్లు, ల్యాండ్ ఉన్న స్థలాలని కొన్ని సేల్ చేసి కొంతమంది అప్పు తీసుకొని పరిష్కారం చేసుకున్నారు. ఇంకా కొంతమందికి ఆయన అప్పు వల్ల అతనికి రోడ్డు పక్కన ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉందంట. ఆ ల్యాండ్ రేట్ కొంచెం తక్కువ రేటు అడుగుతున్నారని వాళ్ళు చాలా 6 నెలల నుంచి అత్తగారి ఇల్లు వెలుగోడు టౌన్లో వెంకటేశ్వర ఇంట్లో ఉన్నారు. పడుకున్న తర్వాత నైట్ వాళ్ళు ఒక లెటర్ కూడా రాసి వాళ్ళ సర్గుడు నంద్యాలలో ఉంటాడు, వాళ్ళు వాట్సాప్లో పంపించినారు. మజా బాటిల్, కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకొని దాంట్లో పాయిజన్ కలుపుకొని భార్యాభర్తలు ఇద్దరు పాయిజన్ తీసుకొని చనిపోయినారు. పూర్తిగా క్షుణ్ణంగా విచారించి